హాయ్ హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9లో ఈరోజు ఏం జరగబోతుంది అనేది చూద్దాం. మన వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే చూస్తే ఫస్ట్గా అయితే మాత్రం నిన్న ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. మీ ఒపీనియన్ ఏంటో కూడా నేను తెలుసుకుంటాను. మొత్తం మీద చూస్తే మాత్రం ఇక ఈ రింగ్ తీసిన విషయంలో అయితే ఎలాంటి క్వశ్చన్ చేయలేదు. ఎందుకంటే ఎలిమినేషన్ అయిపోతుంది కదా ఆల్రెడీ, ఇంకా రీతు, అందుకనే ఎలాంటి క్వశ్చన్ అయితే చేయలేదు. మరి నెక్స్ట్ ఇంకా ఎవరైనా సీజన్స్లో వచ్చే వాళ్ళు కానీ, లేకపోతే ఇప్పుడు ఉన్న వాళ్ళు కానీ ఇక ఇలానే చేయొచ్చు అని ఇంకా క్లియర్గా ఒక హింట్ అయితే ఇచ్చేసారనమాట. అంటే ఒక క్వశ్చన్ అయితే చేయాలి కదా, తీయటం తప్పు అని ఏదో ఒకటి చెప్పాలి. చెప్పకపోతే మరి నెక్స్ట్ చేసే వాళ్ళు కూడా ఇంకా అదే చేస్తారు. ఇంకొకటి ఏంటంటే ఈ రింగు తీసింది అని చెప్పటం కూడా తప్పంట. అది కూడా తనుజ్ అని అంటున్నారు. అసలు ఎంత బాగా చెప్తున్నారు, అసలు నిజంగా వినటానికి కూడా చాలా జోక్గా అనిపిస్తుంది అనమాట. తప్పు చేస్తే తప్పు చేసింది అని చెప్పడం కూడా తప్పేనంట. చెప్పకపోతేనేమో చెప్పలేదంటారు, చెప్తేనే ఇలా అంటారు. ఇంకా భరణి గారి విషయంలో చూస్తే మాత్రం ఈ ఏదైతే ఉందో ఇది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు అనేసి భరణి గారు అన్నది కూడా అదే రైటు, అది కరెక్ట్ అని చెప్పేసి చెప్పారు. అసలు దొరికింది కదా ట్రయాంగిల్, మరి అది అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, మరి అది లేకుండా ఉంటే ఇదే కరెక్ట్ అయ్యేది. మరి అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది వాళ్ళు ఎలా అనుకుంటే అలా అనమాట. బీబీ టీమ్ మంచి ప్లానింగ్ చేస్తుంది. సాటర్డే ఎపిసోడ్ లో టార్గెట్ అయితే మాత్రం భరణి గారు, తనుజ అయితే 100% టార్గెట్ అయ్యారు. వాళ్ళు కొన్ని నిజాలు చెప్తుంటే అది కాదు, ఇది కాదు అని చెప్పి పిచ్చి కన్ఫ్యూజింగ్ లో పడేసి మైండ్ అనేది బ్లాక్ అయిపోయేలా చేశారనమాట. ఇదైతే టోటల్ గా 100% నిజం. ఇంకా సంజన గారిని కూడా ఏంటి 4 సార్లు పిలిచారు, 3 సార్లు పిలిచావని సంజన గారిని కూడా అడుగుతున్నారనమాట. అది సంచాలకు ఇష్టం అంటారు, మరి ఆమె ఇష్టం వచ్చినట్టే చేసింది కదా, మరి దీనికి కూడా ఏంటో నాకు అర్థం కాలేదు. ఇంకా ఏదేమైనా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తారు. ఇంకా నెక్స్ట్ చూస్తే మాత్రం ఎలిమినేషన్ జోన్లో చూస్తే మాత్రం రీతు, సంజన గారు వీళ్ళిద్దరిని పెట్టారనమాట. అసలు ఓటింగ్లో అయితే మాత్రం లీస్టంగా అయితే మాత్రం ఇక్కడ సుమన్ గారు అలా చూస్తే ఇంకా రీతు వీళ్ళిద్దరే ఉంటారు. వీళ్ళిద్దరిలోనే డేంజర్ ఉంది. నేను ఆల్రెడీ గురువారం వీడియోలో కూడా చెప్పాను, రీతు అలాని చూస్తే సుమన్ గారు డేంజర్ జోన్లో ఉన్నారన్నాను. అఫీషియల్గా కూడా దగ్గరగా వీళ్ళకి తేడా ఉంది కాబట్టి వీళ్ళిద్దరే ఇంకా డేంజర్ జోన్లో ఉన్నారు కాబట్టి ఎలిమినేషన్ కూడా ఇప్పుడు రీతు అయితే అయిందనమాట. సంజన గారిని ఎందుకు పెట్టారంటే కావాలనే పెట్టారనమాట. సంజన గారిని లాస్ట్లో పెట్టి ఆమెకి కొంచెం టెన్షన్ చేయాలని ఇలా అయితే చేశారు. ఇక ఓవరాల్గా చూస్తే ఇంకా సంజన గారు ఎలిమినేషన్ అయిపోతారని హౌస్లో అందరూ అనుకుంటారు. కానీ రీతు ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత డీమ్యాన్ పవన్ ఇక్కడ చూస్తే ఇంకా తనుజ చాలా బాధపడతారు. ఇంకా అసలు ఊహించరు కదా తను రీతు ఎలిమినేషన్ అవుతుందని. వాళ్ళైతే చాలా బాధపడినట్టు తెలుస్తుంది అనమాట. ఈ రోజైతే ఎపిసోడ్ అయితే ఫుల్ ఎమోషనల్గా అయితే ఉండబోతుంది. నెక్స్ట్ ఏమేమి జరగబోతున్నా ఏంటి అనేది నేను మళ్ళీ నాకు అప్డేట్స్ రాకనే నేను మీతో షేర్ చేసుకుంటాను. మన ఛానల్ ఫాలో అవుతుందండి.